50% ఆఫ్ బట్టలు ఇంటి పక్క పెట్టాడు బోర్డు. ఎవర్రా మీరు? కాక్టైల్ చుట్టాడు. ఎవర్రా మీరంతా? అన్నా పోస్ట్ పెట్టింది ఎవరన్నా? మా లీడర్ ఎవరన్నా? అరే ఎవరన్నా ఈ రాహుల్? అసలు ఏమైంది అతనికి? అదేంటన్నా మన మగాళ్ళ కోసం ఇలాంటి పబ్ ఒకటి ఉందా? ఎంతన్నా ఫ్రీ బీర్ అన్నారు, ఎక్కడన్నా ఫ్రీ బీర్? రే వాళ్ళు మన మగాళ్ళ గురించి మాట్లాడుతుంటే నువ్వేంట్రా బీర్ అంటావు? మన మగాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక గ్రూప్ ఉందా అన్న? దాని లీడర్ ఎవరన్నా? మీరా? నువ్వు ఉండరా నాయన, నాకే అర్థం కావటం లేదు ఇదేం జరుగుతుందా. అయితే మీరా? పోనీ మీరా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? బ్రో ఇక్కడ లీడర్స్ ఎవరు లేరు. మీరు అనుకున్న గ్రూపులు సంఘాలు ఏమీ లేవు. కానీ ఇందాక అడిగారు కదా, రాహుల్ ఆపరేషన్స్ మేనేజర్ ఫ్రమ్ ఐఐటి. అతను ఉండేవాడు. పాపం రోజు వచ్చి అదిగో ఆ టేబుల్ మీద కూర్చుని తాగి చాలా బాధపడేవాడు. సెక్షువల్ హారాస్మెంట్ కేసులో అతను తప్పు చేశాడో లేదో కనుక్కోకుండానే, తెలుసుకోకుండానే ఉద్యోగం నుంచి పీకేశారు. ఒకరోజు అక్కడి నుంచి దూకి చనిపోయాడు. యాక్చువల్లీ చనిపోలేదు, చంపేశాం. ఇక్కడున్న మేమంతా కలిసి చంపేశాం. తనని జాబ్లోంచి తీసేసిన హెచ్ఆర్ తన వర్షన్ వినకుండానే సెక్షువల్ మొలస్టర్ని స్టాంప్ వేసిన డిసిప్లినరీ టీం నాకు వాయిస్ లేదు బ్రో అని తనంటే, ఇక్కడ రెగ్యులర్గా చూసే మేమంతా కూడా తను వినలేదు, విన్నా పట్టించుకోలేదు. జస్ట్ బికాస్ హీ వాజ్ అ మ్యాన్. ఇప్పుడు రాహుల్ మన మధ్య లేడు. కానీ ఇలాంటి రాహుల్ మన మధ్య ఎంతమంది ఉంటారు? చివరి వరకు వాళ్ళ వాయిస్ బయటికి రాకుండానే తొక్కేసిన వాళ్ళు. అంటే మగాళ్ళని మాట్లాడివ్వకుండా మీరింతే, మగాళ్ళంతా ఇలాగే ఉండాలని చెప్పి ముందు నుంచి ఇక్కడ ఫిక్స్ చేశారు. అవ్వనా చిన్నప్పుడు ఇష్టమైన చాక్లెట్ కొనుక్కొని తింటుంటే చిల్లెకి ఇవ్వవారా అని అడిగిర్రు, ఇచ్చేసినా అన్న. అప్పుడు అది రెస్పాన్సిబిలిటీ అనుకున్నా, సాక్రిఫైస్ కదా అన్న. పాతికేళ్ళలోపు జాబ్ రాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నువ్వే మగాడివిరా అంటారు. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతోనే సగ జీవితం అయిపోతుంది. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు తను అలసిపోతాడు. తన గుండె అలసిపోతుంది, ఆగిపోతుంది. ఆ చావుకొచ్చిన వాళ్ళు కూడా వాడి బాధ్యత కంప్లీట్ చేసి పోయాడరా అంటారు. అదే చేయలేకపోతే నువ్వు అసలు మగాడివేనా, నీకెందుకురా పెళ్ళాం పిల్లలు అంటారు అన్నారు. చివరికి రాహుల్ని మేము కూడా నువ్వాడవటం ఏంట్రా, బియ్య మ్యాన్, గ్రో సమ్ బాల్స్ అన్నాం. అప్పుడు అన్నప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏడుపుకి జెండర్ ఎక్కడుంది. బాధ వచ్చిన మగాడు కాబట్టి ఏడవకూడదా? ఆ నొప్పి ఉండబట్టే కదా మీరందరూ మీ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు.